హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. ఈరోజు తక్కువ పాలతో చాలా ఈజీగా పండుగలప్పుడు, పూజలప్పుడు తక్కువ టైంలో అయిపోయేలాగా ఈ పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 1 కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను. మీరు ఏ బియ్యమైనా తీసుకోవచ్చు. వీటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడిగి నీళ్లను వంపేయాలి. శుభ్రంగా కడిగిన దీనిలో ఇంకొక గ్లాస్ నీళ్లు పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. కనీసం 1 అరగంట అయినా కూడా నానబెట్టాలి. అలా నానబెడితే పప్పు బియ్యం అనేవి చక్కగా ఉడుకుతాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని పాలు కాచుకోవాలి. పాలు కాచేటప్పుడు గిన్నెని ఇలా కడిగి తీసుకున్నామంటే అడుగు పట్టకుండా ఉంటుంది. దీనిలో 3 కప్పుల పాలు పోసుకుంటున్నాను. సుమారు 1/2 లీటర్ పైనే పాలు తీసుకున్నాను. అలాగే 3 కప్పుల నీళ్లు తీసుకోవాలి. మొత్తంగా పాలతోటి కూడా చేసుకోవచ్చు. అయితే పాలు మాత్రమే పోసుకుని చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఈ పాలని కాగనివ్వాలి. పాలు పొంగుతున్నాయి కదా, ఇప్పుడు నానబెట్టుకునే ఈ బియ్యాన్ని వేసేద్దాం. ఒకసారి కలుపుకొని పాలల్లో చక్కగా ఉడికించుకుందాం. ఇలా పాలల్లో ఉడకటం వల్ల పరమాన్నం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, చక్కగా ఉడుకుతుంది. ఇదైతే చక్కగా ఉడికిపోయింది. మెతికిలా అంటుంటే మెత్తగా అయిపోతుంది. దీనిలో ఒక 4 యాలకులు దంచి వేసుకోవాలి. అలాగే గుడిలో ప్రసాదం లాంటి టేస్ట్ రావడం కోసం పచ్చికర్పూరం ఇలా నలిపి వేసుకోవాలి. ఇది ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీనిలో కప్పు బియ్యం వేసాం కదా, కప్పున్నర బెల్లం వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ ఆపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఇలా చిన్న మూకిడి పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. దీనిలో కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు కిస్మిస్ వేసుకోవాలి. ఇవన్నీ వేగాయి కదా, ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకోవాలి. జస్ట్ 1 నిమిషం అలా వేయించుకుని స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు దీన్ని మనం పరమాన్నంలో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం కూడా ఈ వేడికి చక్కగా మెల్ట్ అయిపోతుంది. పరమాన్నం ఇలా చేసుకున్నామంటే ఎంతసేపు ఉన్నా కూడా గట్టిపడకుండా, పాలు విరగకుండా పరమాన్నం చాలా బాగుంటుంది. తక్కువ పాలతోటి పరమాన్నం రెడీ అయిపోయింది. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఈ పరమాన్నాన్ని. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.